గురువుగారు, దీపావళి నాడు లక్ష్మీదేవి పూజ చేయడానికి ప్రత్యేకంగా కారణం ఏమిటి చెప్తారు గురువు గారు? అలాగే ఇదివరకే మనం ఈ దూరదర్శన్లోనే ఆ విషయం చెప్పాం. అసలు దీపావళి కృతయుగంలో లక్ష్మీదేవి భూలోకానికి రావడం వల్ల వచ్చింది. ఒకప్పుడు లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చింది. దానికి ఒక కారణం ఉంది. ఆ కాలంలో భూలోకంలో మానవులు చేసిన పాపాల వల్ల కరువు పెరిగిపోయింది. ఆ కరువు తొలగించమని నారదుడి వంటి మునులు లక్ష్మిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. ఆవిడ భూలోకానికి వచ్చి దీపాలు వెలిగిన చోట మాత్రమే నేను ఉంటాను, ఆ ఇంట్లో ప్రవేశిస్తానంది. అందుకని కరువు కాలంలో లక్ష్మీ కటాక్షం మాకు కావాలి, లక్ష్మి మా ఇంట్లోకి రావాలనే కోరికతో జనం దీపాలు వెలిగించారు. అప్పటి నుంచి దీపావళి అని పేరు వచ్చింది. లక్ష్మి ఆ ఇళ్లలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి లక్ష్మీదేవిని ప్రతి సంవత్సరం దీపావళి నాడు పూజించడం మొదలుపెట్టారు. ఈ అద్భుతమైన కథ ఇంకా పూర్తిగా అప్పట్లో నేను 2 వారాల క్రితం ఈ దూరదర్శన్లోనే చెప్పాను. మళ్ళీ మీరు అడిగారు కాబట్టి చెబుతాను. లక్ష్మీదేవి కరువు తొలగించడానికి భూలోకానికి అడుగుపెట్టిన తిథి ఆశ్వీజ మాసంలో అమావాస్య. ఆనాడు ప్రజలు అమ్మకి దీపాలతో స్వాగతం చెప్పారు. అమ్మ వాళ్ళని అనుగ్రహించింది. కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం, లక్ష్మీ కటాక్షం పొందుదాం.